అవ్యక్తం. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. ఆనంద్ నర్సింగ్ హోమ్లో విజయ్ వస్తుంటే హేమ ఎదురుపడింది. ఇద్దరి కళ్ళల్లో చెప్పలేని భావాలేవో కనపడుతున్నాయి. హేమ వెళ్ళిపోయింది. కంటిన్యూ చేస్తున్నాను. కూర్చో హరి, కాఫీ తాగుదో గాని. మీ హేమను చూసిన తర్వాత నాకు అమ్మయ్య అనిపించింది. ఎంతైనా మన వాళ్ళు ఉంటే ధైర్యం కదా అన్నారు దీక్షితులు గారు. అవునవును, అసలు మా హేమను చూస్తే పిరికి వాళ్ళకు కూడా ధైర్యం వస్తుందన్నాడు హరి. విజయ్ కాఫీ గ్లాసులో పోసి దీక్షితులు గారికి ఇస్తూ శర్మగారు ఫోన్ చేశారు. మల్లన్న వచ్చాడుట. వేణుగోపాలరావు గారు వచ్చి మీకోసం ఎదురు చూస్తున్నారుట. ఈరోజు అగ్రిమెంట్ ఉంది కదా, డబ్బు తీసుకువచ్చానని చెప్పమన్నారు అన్నాడు విజయ్. అరెరే, మర్చిపోయాను సుమా, కానీ ఇప్పుడు బస్సు కూడా ఉండదు. నేను వెళ్ళడం ఎలా అన్నారు దీక్షితులు గారు. నా మోటార్ సైకిల్ ఉంది, మీకు అంత అర్జెంట్ అవుతే నేను మిమ్మల్ని దింపేస్తాను రండి అన్నాడు హరి. ఆ పని చెయ్యి, నీకు 1000 ఆశీస్సులు అన్నారు ఆయన. మీరు పెద్దవారు, మీరు ఆశీర్వదిస్తే నాకు అదృష్టం కలిసి వస్తుందంటూ చేతులు జోడించాడు హరి. దీక్షితులు గారు హరికృష్ణతో వెళ్ళిపోయారు. విజయ్ ఆనంద్ మంచం పక్కన కూర్చున్నాడు. ఆనంద్ అలా మామూలుగా ఉచ్ఛ్వాస విశ్వాసాలు నిరాటకంగా వస్తున్నాయి. ఆ ఉచ్ఛ్వాస విశ్వాసాలను చూసి విజయ్ తృప్తిగా నిట్టూర్చాడు. విజయ్కి తన ఉచ్ఛ్వాస విశ్వాసాలు నిరాటంకంగా జరుగునంత హాయిగా ఉంది. చిన్నప్పటి నుంచి అంతే. ఆనంద్కి తరచుగా ఆస్తమా అటాక్ సివియర్గా వస్తుంది. అది తగ్గే వరకు తన ప్రాణం విలవిల్లాడుతుంది. ఆనంద్కి విపరీతమైన ఎలర్జీ ఉంది. ఎందుకు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ అది వచ్చినంతసేపు అతని జీవన్మరణ యుద్ధంగా ఊపిరి కోసం పెనుగులాడుతూ ఉంటాడు. గంటల్లో అది మందులతో తగ్గించినా అతని యుద్ధభూమిలో పోరాడి అలసిపోయిన సైనికుడిలాగా హడలిపోతాడు. ఆనందినే చూడటానికి, ఆనంద్ గురించి ఆలోచించటానికి, తన ఏకాగ్రతను ఆప్తమిత్రుడి మీదనే నిలుపుకోవడానికి విజయ్ ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎందుకో ఆ రోజు ఏకాగ్రత నిలవడం లేదు విజయ్కి. విజయ్ కళ్ళు తదేకంగా ఆనంద్ను చూస్తున్నాయి. కానీ అక్కడ ఆనంద్ ముఖం మీద చిరునవ్వుతో హేమ ముఖం కనిపిస్తోంది. అతని చూపులు మరల్చుకోలేకపోతున్నాడు. హేమ 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 అనుకుంటూ తనలో తానే ఏదో అనుకుంటున్నాడు. హేమ ముఖం మీద చిరునవ్వు వెన్నెల కిరణంలా అతని హృదయ అంతరాంగంలోకి చొచ్చుకుపోతోంది. ఆ కిరణ ప్రసారంలో అతనికి తన ఆంతర్యంలో ఎంత చీకటి ఉందో స్పష్టంగా తెలుస్తుంది. అతని దవడ ఎముక బిగిసింది. అతను మోచేతితో ఒక నెట్టినట్టు ఆ భావనని వెంటనే తోసేశాడు. తన జీవితం ఆనంద్ కోసం. తన మీద తనకి ఇంకే అధికారం లేదు, హక్కులు లేవు. విజయ్ ఆనంద్ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. విజయ్కి తృప్తిగా ఉంది. జీవితంలో ఏ మనిషి అయినా ఒక నిండైన సంతోషం దొరికితే దానితో తృప్తి పడాలి. తన జీవితంలో ఆనంద స్నేహం అనేది భగవంతుడి ఆశీర్వాదం. అంతకంటే తనకి ఇంకేమీ అవసరం లేదు. కాదు, విజయ్ మనసులో ఎక్కడో ఈ భావన నుంచి విడిపించుకోవటానికి పెనుగులాట జరుగుతోంది. అతనికి హేమ జ్ఞాపకం మల్లెపూల పరిమళంలా వచ్చి చుట్టేసుకుంటోంది. అతను దాని నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడు. ఇంతలో గుమ్మం దగ్గర తలుపు మీద టక్ టక్ వేళ్లతో చప్పుడైంది. విజయ్ తిరిగి చూశాడు. గుమ్మంలో నర్సు నిలబడి ఉంది. మిస్టర్ విజయ్? ఎస్, మీకు ఫోన్ అని చెప్పి వెళ్ళిపోయింది నర్సు. విజయ్ వచ్చి ఫోన్ తీసుకున్నాడు. వరండాలో సంధ్యాకాంతులు అంతరించి రాత్రి రాజ్యం వస్తోంది. లైట్లు వెలిగాయి. హలో అన్నాడు విజయ్. అవతల నుంచి సమాధానం రాలేదు. హలో మళ్ళా అన్నాడు విజయ్. అవతల నుంచి వినిపించింది. ఆ కంఠం వినంగానే విజయ్ మౌనమైపోయాడు. ఇద్దరి మధ్య మౌనం. తీగలో అటూ ఇటూ మౌనం వేగంగా పరిగెత్తుతోంది. విజయ్, హేమ పిలిచింది.